ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ప్రియులరా, ఇక్కడ యోహాను గారు బాప్తిస్మలు ఇస్తున్నాడండి. మరి ఆయన ఎంతో జాగ్రత్తగా ప్రభు మార్గము గురించి ప్రచారం చేసిన వ్యక్తి, అంటే ప్రకటించాడండి. ఆయన త్రోవల్లో నడవండి, ప్రభు మార్గమును సిద్ధపరచండి అంటూ యోర్దాను ప్రాంతమంతా కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. మరి ఆ క్రమములో చాలామంది ప్రజలు, అంటే యెరూషలేము వారు, యూదా వారు, యోర్దాను నది ప్రాంతముల వారందరూ కూడా అతని ఎద్దుకు వచ్చి బాప్తిసం పొందుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ బాప్తిసం పొందుకుంటున్నారంటే వారి యొక్క పాపములు క్షమాపణ కొరకండి. పాపములు ఒప్పుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అంటూ కడగబడుతున్నారు. బాప్తిస్మ అంటే ముంచుట, కడగబడుట, ఇలా ఎన్నో పర్యాయ అర్థాలు వస్తూ ఉంటాయి. కావున వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే పాపము నిమిత్తమై వారు బాప్తిసాలు పొందుకుంటున్నారు. మరి పేతురు గారు బాప్తిస్మలు ఇచ్చున్నారు, అలాగే చాలామంది బాప్తిస్మలు ఇస్తున్నారు. కానీ బాప్తిసం పొందుకున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళతారంటే అది నమ్మటానికి లేదండి. కానీ ఒక మాట చెప్తాను, మరి దేవుడు ఏ ఆజ్ఞలైతే చెప్పి ఉన్నాడో ఆ ఆజ్ఞలను పాటించేవాడు ఖచ్చితంగా దేవుడు తన రాజ్యంలోనికి స్వీకరిస్తాడు. కావున వీరు బాప్తిసం తీసుకుంటున్నారు, అది వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై. మరి బాప్తిసం పొందబోయే ముందుగా మరి ప్రతి ఒక్కరు కూడా మారు మనసును పొందాలి, పాప క్షమాపణ కలిగి ఉండాలి, దేవునిలో ఒక బలమైన తీర్మానం కలిగి ఉండాలి. అంతేకాకుండా రానున్న మరి రోజుల్లో ప్రియమైన వర్లరా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. దేవుని ఆజ్ఞలు పాటించున్నట్లుగా వారిని వారు సిద్ధపాటు చేసుకోవాలి. కావున మనము సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. ప్రియమైన వర్లరా, ఇంకా పాప క్షమాపణ లేని వారిగా జీవిస్తున్నారేమో, ఇంకా పాపములు ఒప్పుకొనని వారిగా జీవిస్తున్నారేమో. ప్రియమైన వర్లరా, ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లుడు అని. వాటిని ఎవరైతే ఒప్పుకుని విడిచిపెడతారో వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారని. కావున మనకి దేవుని కనికరము కావాలండి, దేవుని కృప కావాలి, దేవుని దయ కావాలి. కావున మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత ప్రియమైన వాళ్ళరా ఆశీర్వదించబడిన జనాంగముగా ఉండాలి. కావున పాపములు కలిగి ఉండుట వలన ఆశీర్వదించబడము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.